తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. అందరికి నమస్కారం. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని భారతీయురాలు ఏంటి బాబన్న ఇంకోసారి భారతీయురాలు ఇవే తగ్గించుకుంటే మంచిది. కొన్ని నాకు సంబంధించిన నాకు ఉన్న హక్కులతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని అని అనుకుంటున్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే ఓకే, బట్ నేనైతే ఖరాఖండిగా చెప్పాలని అని అనుకుంటున్నాను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇవి మత విశ్వాసాలు అనేవి చాలా సెన్సిటివ్ విషయాలు. అవునా? అబ్బా, మరి మొన్నటి దాకా నాకు హిందూ మతం అంటే ఇష్టం అని చెప్పి ఈ XYZ సో కాల్డ్ నిన్న ఎవరో మెట్లెక్కుతూ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయి ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన ఒక ఆవిడ ఆయాసపడుతూ దేవుడు పాటలు పాడేస్తూ అసలు ఆవిడ వచ్చిన విషయం కొండ మీద దేవుడికి సంబంధించిన నువ్వు ఏ పార్టీ అమ్మా, ఏ పార్టీ నువ్వు? అది నీకెందుకు? ఒక భారతదేశానికి సంబంధించిన ఒక నేషనల్ పార్టీలో ఉన్నావు. నీకేంటి అక్కడ పని ఏంటి? ఇప్పుడు జగన్ తిరుమలకు వస్తున్నాడు. తిరుపతి వాళ్ళందరూ చేతైతే ఏం ఫీల్ ఉండదు మామయ్య. అలాంటి అవమానాలతో ఎందుకు ఇలాగా చేస్తారు మీరు? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఒక రాజకీయ నాయకుల మీరు, మీకు మా మీద బాధ్యత ఉందా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. బాధ్యత ఉంటే సాటి కులాన్ని, సాటి మతాన్ని అవహేళన చేస్తూ కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే అవమానపరుస్తూ మీరు మాకు ప్రజాప్రతినిధులుగా ఉండే హక్కు మీకుందా ఈ సెక్యులర్ దేశంలో? నీ పొట్టి కళ్ళు తిరిగిపోతాయి తవ్వాని. మనం ఏ దేశంలో బతుకుతున్నాం? అంటే అది అసలు హిందూ మతం అంటే ఇదేనా? ఏమో సార్, నాకు కనబడదు. అసలు ఇలాంటి దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థం ఉందా? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. ఈ ప్రశ్నలు ఎవరో కామన్ మ్యాన్ లేవనెత్తినవి కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అంతకుముందు ఎంపీగా ఉండి అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం దాదాపుగా 50 సంవత్సరాలుగా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ముఖ్యమంత్రిగానో ఉంటున్నారు. వారు ఈ దేశం యొక్క సెక్యులరిజాన్ని, ఈ దేశం యొక్క స్వభావాన్ని ప్రశ్నించారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఎందుకయ్యా అంటే కేవలం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అని ప్రశ్నించినందుకు. ఆయన తిరుమల వెళ్ళి ప్రాయశ్చిత్తం కోసం దర్శనం చేసుకుంటామని చెప్పారు. సో అక్కడ డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి, అదొక సంప్రదాయం. సంప్రదాయమే కాదు, జీవో కూడా ఉంది, దాన్ని పాటించండి, డిక్లరేషన్ ఇచ్చి మీరు వెళ్ళండి అని అడిగారు. ఏంటి మావయ్య నీ బతుకు ఇలా అయిపోయింది? దానికోసం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి దేశంలో బతుకుతున్నాం మనం? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన యువర్ అన్నాడు సార్. వీడు వేలుముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకనరా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలుముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. సంతకం పెడితే పిల్లం ఇంట్లో రానిది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 2 సంవత్సరాలు వెనక్కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పటికైనా మళ్ళా చెప్తున్నా, ఎవ్వడు ఆపట్ల. వెళ్ళు వెళ్ళు మావా, వెళ్ళు మావా. ఈ రోజుకే వెళ్ళు. నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. అమ్మాయి ఏం టార్చర్.
మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టికెళ్లారు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. షారుఖ్ ఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్లారు. సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్లారు. అంటే అది వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్లారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టు. దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.